ఆ ట్రస్ట్ ద్వారా భూములు ఇస్తే ఆ భూములను ఎందుకోసమంటే ఈరోజు మేము ఇల్లు కట్టిస్తున్నాం, మహిళలకు మంచిగా చూసుకుంటున్నాం, మహిళలకు అనేక రకాలుగా మేము తాయిలాలు ప్రకటిస్తున్నాం, కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు పెట్టి సంక్షేమ పథకాలు ప్రకటిస్తామని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మొత్తం కూడా బుల్డేజర్ పాలన నడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మూసీ నది ప్రక్షాళన పేరిట పేదల జోలికి మాత్రమే వెళ్తూ పెద్దల జోలికి వెళ్లకుండా పేదల జోలికి మాత్రం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుకనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ సార్, అంటే 10-15 ఏళ్ల నుంచి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఈ 10-15 ఏళ్లగా లేని పంచాయతీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? గవర్నమెంట్కి ఇప్పుడు వేకు వచ్చిందా ఏంటి? అదే కదండి, కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా స్కామ్ల కాంగ్రెస్ అంటారు, దాన్ని ఎప్పుడు కూడా పంచాయతీల కాంగ్రెస్ అంటారు. ఎవరికి వాళ్ళు లేక మాకు చాలా సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది కాబట్టి ఎక్కడికక్కడ ఏ జిల్లా మంత్రులు వాళ్ళు జేబులు నింపుకోవడానికి పనిలో బిజీగా ఉన్నారు. ప్రజాపాలన అంటూ ఆ పాలన గాలికి వదిలేసి ఒక రాక్షసత్వమైనటువంటి పాలన అందిస్తూ పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. 10-15 సంవత్సరాల నుంచి లేనిది అంటే ఆ భూములు ఒక్కసారి డిమాండ్ పెరగడంతో ఎట్లయినా కూడా ఆ భూములను అక్రమంగా ఆక్రమించుకోవాలనే ఒక దురుద్దేశం ఉన్నది కనుకనే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నది కనుకనే ప్రభుత్వంలో ఉన్న మంత్రులే స్వయాన అధికారుల ద్వారా బెదిరించి కూడా ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. అక్కడ పోలీసు అధికారులు వెళ్ళి మీరు రోడ్లు ఎక్కొద్దండి, మేమే జాగాలు ఇస్తామంటే అసలు పోలీసులు ఎవరు చెప్పడానికి మేము జాగా ఇస్తాము, మేము ఫ్లాట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఆశ చూపించడానికి అసలు పోలీసులకు ఏం అథారిటీ ఉన్నది? శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులే తిరిగి అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి పేదల దగ్గరికి వెళ్ళి పేదలను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుకనే ఈ కాంగ్రెస్ పాలన పట్ల అందరూ కూడా ఒక రకమైనటువంటి విసుగుతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్ద దించాలనే ఆలోచనతో ఉన్నారు. ఈరోజు డిజిటల్ మీడియాలో ప్రజల తరఫున ప్రజల యొక్క గొంతుకై ప్రజల యొక్క గలాన్ని ఆకాంక్షను బలంగా వినిపించడానికి వచ్చినటువంటి ప్రజాగలం రీసెంట్గా జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజాగలానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల తరఫున మాట్లాడాలని, ప్రజల యొక్క ఆకాంక్షల తరఫున ప్రశ్నించే గొంతుకగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు, మీ యాజమాన్యానికి, మీ అందరికీ కూడా